వెల్కమ్ టు 64 అవర్స్. ఈరోజు నేను ఒక మంచి పచ్చడిని, మంచి రెసిపీని, అది కూడా నెల్లూరు స్టైలు, నెల్లూరు ఫేమస్ పచ్చడిని నేను మీకు పరిచయం చేయడానికి చాలా ఆనందపడుతున్నానండి. ఇది గోంగూర ఇంటి పచ్చడి అంటారు. దాదాపుగా ఏంటంటే నెల్లూరు దగ్గర నుంచి తిరుపతి, చిత్తూరు వరకు ఈ పచ్చడి అంతా బాగా తెలుసండి. ఇది రెగ్యులర్గా వాళ్ళు చేసుకుంటారు. ఈ పచ్చడి వాళ్ళు ఎలా చేస్తారో నేను మీకు చూపిస్తాను. దానికి ముందు కావాల్సిన పదార్థాలు చెప్తాను. దానికంటే ముందు నేను 2 విషయాలు చెప్తాను. గోంగూర చూడండి, నేను కప్పులో చూపిస్తాను. మ్యాక్సిమం 30 రూపాయలు గోంగూర తెచ్చుకుంటే సరిపోతుందండి, పెద్ద ఇదేం కాదు. ఈ కప్పులో చూడండి, మీకు అర్థం అవుతుంది, ప్రత్యేకించి కూడా అక్కర్లేదు. తర్వాత రెండో సెక్షన్ ఏంటంటే వెల్లుల్లిపాయలు అండి, 15 తీసుకున్నాను. ఏమండి, ఫస్ట్ నేను ఈ పదార్థాలు చెప్పేటప్పుడు ఈ గోంగూర ఇంటి పచ్చడికి గోంగూర ప్లస్ వెల్లుల్లి చెప్తాను. ఇవన్నీ ఏం చేస్తారంటే గోంగూర 30 రూపాయలు కట్టలు తెస్తారు కదా, తెచ్చిన తర్వాత మీ వారికో మీ పిల్లలకో ఇచ్చి ఒలవమండి. వెల్లుల్లిపాయలు కూడా ఒలవమని చెప్పండి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఒలిచేటప్పుడు ఒక కాడ తీసుకొని చూపించండి, ఎందుకని మంచిది, లేకపోతే దాన్ని సర్వనాశనం చేసేస్తారు. ఎందుకు చెప్తానంటే ఒక పచ్చడి చేయడానికి వెనక ఎంత శ్రమ ఉంటుంది అనేది మీరు మాట్లాడటం కాదు, అరవటం కాదు, పోట్లాడటం కాదు, ప్రాక్టికల్గా చూపించాలి. సో ఒక గోంగూర పచ్చడి చేయాలంటే దానికి ఎంత శ్రమ ఉంటుంది, గోంగూర కాడలు తీయడానికి ఎంతసేపు పట్టుద్ది, వెల్లుల్లిపాయలు పొట్టు తీయడానికి ఎంతసేపు పట్టుద్ది, ఇవన్నీ కూడా మీరు ప్రాక్టికల్గా అప్పుడప్పుడు చూపించాలి. ఇప్పుడు మంచి అవకాశం కదా, బి ఎంజాయ్. ఓకే, తర్వాత అవన్నీ తీసుకున్న తర్వాత చూడండి, తాలింపు గింజలు, తర్వాత వచ్చి చింతపండు, ఇంగువండి, తర్వాత పసుపు, ఉప్పు చెప్పా కదా ఇందాక, వెల్లుల్లి, ఇవి వచ్చేటప్పటికి ధనియాలండి. తర్వాత పచ్చిమిరపకాయలు చూడండి 3, దాదాపు 10 పచ్చిమిరపకాయలు తీస్తున్నాను. కొత్తిమీర కొద్దిగా నూనె అండి. చేయటం కూడా చాలా ఈజీ, చెప్పాను కదా, సూపర్గా ఉంటుందండి. తింటే మాత్రం అస్సలు కుష్మితం బీభత్సహ. మీరు అన్నంలో తినేటప్పుడు మాత్రం ఏం చేస్తారంటే గోంగూర పచ్చడి కలుపుకొని ఒక పెద్ద ఉల్లిపాయ పెట్టుకొని చక్కగా కలుపుకొని తింటూ ఆ ఉల్లిపాయ కొరుక్కొని తినండి, అప్పుడు ఉంటుంది మజా అంటే ఏంటో. ఇక చేసేద్దామా గోంగూర ఇంటి పచ్చడి. చూడండి, పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేద్దాము. చిన్న విషయం చెప్పడం మర్చిపోయారండి, ఈ ఉల్లిపాయ అనేది కూడా ఒకటి కావాలి. మన కెమెరా పక్కన ఉండిపోయింది, సో సారీ. కొద్దిగా నూనె కాగిన తర్వాత పచ్చిమిర్చి వేసేయండి. కాబట్టి పచ్చిమిర్చి కొద్దిగా కారం ఎక్కువ కావాలంటే గుంటూరు, కృష్ణా ఈ సైడ్ వాళ్ళు ఇంకొక 4 పచ్చిమిర్చిని ఎక్కువ వేయండి. కొద్దిగా వేగిన తర్వాత ధనియాలు, వెల్లుల్లి వేయండి. వెల్లుల్లి మొత్తం వేయకండి, కొద్దిగా లాస్ట్లో తాలింపు పుంచుకోండి. అవి కొద్దిగా బాగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకోండి. ఇప్పుడు గోంగూర అండి, నేను గుప్పిళ్ళలో చూపిస్తాను చూడండి. ఓకే, ఈ గోంగూర అండి పూర్తిగా తడిగా ఉండకూడదు, పూర్తిగా పొడిగా ఉండకూడదు, అది గుర్తుపెట్టుకోండి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. ఇలా బాగా మగ్గిన తర్వాత దాంట్లోనే కొత్తిమీర వేసేయండి. కొద్దిగా ఒక చుక్క వాటర్ కూడా యాడ్ చేయించండి, చేస్తేనే మీకు అలా వస్తుంది. అలా వచ్చిన తర్వాత పూర్తిగా చల్లారాలండి, పొయ్యి ఆపేసేయండి. తర్వాత మిక్సీ వేద్దాము. మిక్సీ వేయడానికి ఒక పద్ధతి ఉందండి, ఆ పద్ధతి ప్రకారం చూసి చేయండి. అలాగే మీరు రోట్లో చేసుకునేటైతే కనుక నేను మిక్సీలో ఎలా అయితే 1 by 1 చేస్తానో అలాగే మీరు రోట్లో చేసుకోండి. రోట్లో చేస్తే మాత్రం సూపర్ టేస్ట్ వస్తుంది, అందులో ఎలాంటి డౌట్ లేదప్ప. మిక్సీ వేసుకునే ప్రొసీజర్ అండి, చల్లారిపోయిన తర్వాత దాంట్లో ఉప్పు అండి, తర్వాత పసుపు. ఇది గోంగూర ఇంటి పచ్చడి కదా, చూడండి నేను ఇక్కడ రివర్స్ బటన్ చూపిస్తున్నాను. చూడండి, రివర్స్ బటన్ వేయటం వల్ల మనకు అలా కచ్చపచ్చగా వస్తారన్నమాట, అంటే రోట్లో వేసుకున్న ఫీల్ వస్తారన్నమాట. సో దాంట్లోనే ఉల్లిపాయలండి, ఆనియన్స్. ఇది కూడా ఏంటంటే రివర్స్ బటన్లోనే వేయాలి. చూడండి అలా వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాము, ఆరిపోయిన గోంగూర వేసుకున్నాం కదా, కొత్తిమీర గోంగూర, అది కూడా వేసేద్దాము. దాంట్లోనే చింతపండు అండి, నేను అందుకనే మిక్సీలో ఇలా చూపిస్తున్నాను అనమాట మీకు. దాంట్లోనే కొద్దిగా ఇంగువ, మొత్తం వేయలేదు నేను. తర్వాత ఇది కూడా ఏం చేద్దాము అంటే ఇందాకట్లాగే రివర్స్ బటన్ ఒక్కసారి అలా చేసేద్దామండి. సో ఇలా చేయటం వల్ల ఏమైంది, చక్కగా మన రోట్లో వేసుకున్నట్టు వస్తుందండి. దానికోసమే నా ప్రయత్నం. ఇప్పుడు ఫైనల్ టచ్ తాలింపు అండి, తాలింపు గింజలు వేసుకున్నాము. ఇంకో కొద్దిగా మిగించుకున్నాక తింటాక దాంట్లోనే ఇంగు వేసాము. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా మొదటి చూపించిన దాంట్లో కొద్దిగా మంచిగా కట్ చేసి వేసాం.
తర్వాత ఆనియన్స్ చూడండి, కొద్దిగానే వేసాను ఆనియన్స్. ఇందాక చూపించిన ఆనియన్స్లో త్వరగా చేశానండి. ఏమండి, నెల్లూరు స్టైలు గోంగూర ఇంటి పచ్చడి. చాలామందికి ఆ సైడ్ ఉన్న వాళ్ళకి పచ్చడి గురించి బాగా తెలుసండి. ఇది అద్భుతమైన పచ్చడి. మీరు చేసి తిని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఒక్క నిమిషంలో మిగతా పైన కూడా మీరు చూస్తే నేను కూడా చాలా సంతోషపడతాను. చూడండి, ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, కొద్దిగా పచ్చి పచ్చిగానే ఉండాలి. ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న ఆ గోంగూర అంతా కూడా వేసేస్తామండి. కాబట్టి మీకోసం నేను చాలా శ్రమపడి చాలా ట్రెడిషనల్ రెసిపీస్, టేస్ట్ ఉన్న రెసిపీస్, హెల్తీ రెసిపీస్ చేస్తాను. మీరు కూడా నాకు కోఆపరేట్ చేయాలండి. మీరు దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాము. ఆ వాటర్ కూడా ఏంటంటే మిక్సీలో వేసేయండి. మిక్సీలో వేసేసిన ఆ వాటర్ కలిపి దాంట్లో పోసేయండి. ఎలా వస్తుందో చూడండి. గోంగూర ఇంటి పచ్చడి కదా, నిజంగా అండి తినడం కూడా ఒక అదృష్టం అండి. ఇలాంటి పచ్చళ్ళన్నీ మనకి ఎవరు అందించారో తెలుసా అండి? తెలుసు కదా మీకు. ఉడిపి అండి శ్రీకృష్ణుడు భగవానుడికి రోజుకు ఒక నైవేద్యాలు పెడతాం కోసం ఆ రోజుల్లో, ఆ పూర్వకాలంలో, ఆ పాత పద్ధతిలో విభిన్నంగా రకరకాలుగా ఈరోజు కృష్ణుడికి నేను ఏం చేయాలి, ఈరోజు నైవేద్యంగా ఏం పెట్టాలి అని ఆలోచించి చేశారు. అవన్నీ మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం, తింటున్నాం ఉంటారు. ఎవరైనా కావచ్చు, కేవలం వాళ్ళు చేశారండి. ప్రతి వంట అక్కడి నుంచి వచ్చిందే. సో ఎలా వచ్చింది గోంగూర ఇంటి పచ్చడి? కొద్దిగా స్పూన్ చూపించి పైకి చూపించు. చూడండి, కప్పే చూడండి ఎలా వచ్చింది. ఇది గోంగూర ఇంటి పచ్చడి అంటే. ఓకేనా? థ్యాంక్స్ చెప్తుంది మీకు 64 hours.